హాయ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్ హాయ్. నేను మీ లతాస్ జెట్టి. మీకు ఇప్పుడు సేమియా ఉప్మా వీడియో చూపిస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, సేమియా ఉప్మా ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎల్లిపాయ చిన్నగా పీసెస్ వేసుకోవాలి, కరివేపాకు అన్నీ వేసి తాలింపులు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. కింద మనమే పెడుతూ ఉంటాయి డ్రాప్స్ ఇలాగా తుడుచుకొని. సేమియా ఉప్మా ఆనియన్ కట్ చేసుకోవాలి, పొడుగు టమాటా కట్ చేసి పొడుగు బాగుంటుంది. మంచిగా టమాటోస్ ఉల్లిపాయ పొడుగు ఉంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ తీసుకోండి, పట్టి ఉంచు, వాటరు పోస్తుంది తర్వాత వస్తుంది. ఏగానే ఆనియన్ ఇది ఈ నీరుకి అది ఫ్రై అవ్వదండి, ఫ్రై అవ్వనే కొంచెం పచ్చి ఉంటుంది. కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం కలరు బ్రౌన్ బాగా అవసరం లేదు, కానీ లైట్గా వచ్చినా మగ్గాలి. కొంచెం మగ్గితే మంచిగా ఉంటుంది, పచ్చి పచ్చిగా లేకుండా. ముందే టమాటా కూడా వేసేస్తే ఏమైందంటే ఆ టమాటా నీరుకి ఆనియన్ అనేది వేరేగా మగ్గుతుంది. కాబట్టి అట్లా ఆయిల్లోనే ఫ్రై చేసి తిప్పండి. సేమియా ఉప్మా చాలా టేస్టీగా, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం స్కిప్ చేసుకోవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కావాలంటే వేసుకోవచ్చు. అమ్మ కొన్ని అంటారా వాటిని? కావాలంటే వేసుకొని, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన పేరు ఏం పేరు చెప్తారు చూడు, ప్రవచనాలు చెప్తారు చూడు, ఆయన చెప్తారు కదా, ఉప్మాలా చేసుకోండి, చెత్త చెదారం ఎక్కువ వేసుకోవద్దండి అంటారు కదా. నాకు కూడా ఉప్మాలానే ఇష్టము. కాదు, నాకు కూడా ఉప్మాలానే ఇష్టము. ఈ చెత్త చెదారం అంతా ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట, వీళ్ళు చూడండి ఎంత చెత్త వేసేసిందో. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇంత చెత్త లేకుండా ఉంటేనే కూడా బాగుంటుంది తినడానికి. కొంచెం నోటికి కొంచెం సాల్ట్ సరిపడానా, అంటే మొత్తం ఉప్మా సరిపడ సాల్ట్ అందులో ఆల్రెడీ బాంబినాలో ఉంటుంది. ఓకే, సో మీ టేస్ట్ తగినంత సాల్ట్. పల్లీలు గోలాక టమాటాలు వేయండి. పల్లీలు కూడా మంచిగా అట్లా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్లో వచ్చిందంటే పల్లీ గోలేదు. పిటపట అంటే దూరం ఉండండి, చింది ముఖం మీద పడుతుంది, జాగ్రత్త. కాటికి అవసరం లేదు, ఇదే పెట్టుకోవాలి. కళ్ళకి కాడిగా పెట్టగదే వాళ్ళు. ఇది గద్దలాగా చేసుకుంటే అలా చెప్తారా? వద్దు, ఇది గద్దలాగా పూసుకోవాల్సి వస్తుంది ఎవరు. అలా వద్దులేదు. బిర్యానీ చేస్తావా? సేమియా బిర్యానీ చేస్తావా? సేమియా ఉప్మా చెప్తాను చెప్పా. ఇప్పుడు టమాటా వేసుకోండి. ఇంకా పల్లీలు, శనగపప్పు అవన్నీ కూడా వేగిన తర్వాత మొత్తం అంతా తాలింపు అంతా టొమాటోస్ కూడా వేసుకోండి. టొమాటో కూడా వేసి మంచిగా టొమాటో మెత్తగా అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టేసి సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత సేమియా వేసుకోవాలి. సేమియా వేసి పక్కన సైడ్కి కొన్ని వాటర్ వేడి చేసుకోండి. తాలింపులో సేమియా కూడా వేసి ఇలా ఫ్రై చేస్తూ సైడ్కి వాటర్ పెట్టుకోండి గిన్నెలో.
మీకు కావాలంటే ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కానీ ఉప్మాలా తింటేనే బాగుంటుంది. సేమియా ఉప్మాని ఇలా అన్నీ వేసినా కూడా మంచిగా అనిపించదు. మన ఇష్టం అనమాట, మన టేస్ట్. ఇష్టం అనుకున్న వాళ్ళు అన్నీ వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడైన నీళ్ళు ఇందులో పోసుకోవాలి. లెక్క కౌంటింగ్ లెక్క అయితే ఒకవేళ లెక్కే ఉండదండి. అదే సేమియా మునిగే వరకు కొంచెం వాటర్ వేడి చేసుకొని పక్కన సైడ్కి మనం బౌల్లో మనము కొంచెము సేమియా మునిగే వరకు వాటర్ పోసేసుకొని ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకోండి. 2 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలా? ఓకే, సిమ్లో పెట్టేసుకొని మంచిగా దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత తీసి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి, లేకుంటే ఇట్లా గడ్డ కట్టినట్టుగా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, సిమ్లోనే పెట్టుకోండి, మూత తీసి తిప్పుతూ ఉండండి. చూడండి ఉప్మా రెడీ. ఈ చెత్త చెదారం గడ్డి అంతా మీరు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసుకోండి. ఎవరైనా సరే కూడా మన ఇష్టం అనమాట. అది ఇవన్నీ చాలామంది పిల్లలు ఇవన్నీ ఏరి పెట్టి తింటారు కదా, ఏరడానికి పిల్లలు ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. నాకు కూడా ఏరుకోవడం అంటే కష్టమే, పెద్ద ఇష్టం ఉండదు. అన్నీ ఏరేస్తా ఉంటుంది. చాలామంది పిల్లలు తినాలనుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇలాంటిది పెట్టండి. అంటే కూరగాయల ముక్కలు వేస్తే కొంచెం క్యారెట్ అట్లాంటివి ఏమైనా కూరగాయల ముక్కలతో ఏమైనా బలం ఉంటుంది. కూడా బలమే, కరివేపాకు, కొత్తిమీర, న్యూట్రిషన్ ఫుడే, అట్లేం కాదు. తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం మన ఇష్టం. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఫైనల్గా. ఇప్పుడు సేమియా ఉప్మా అంటారా, సేమియా బిర్యానీ అంటారా, కామెంట్ మీరే పెట్టండి ఫ్రెండ్స్. బిర్యానీ అనుకోవచ్చు, ఎంతమంది చెప్తారు రెసిపీ అయినా అనుకోవచ్చు అండి. అదే ఇది సేమియా ఉప్మానా సేమియా బిర్యానీ కామెంట్ మీద. నిమ్మకాయ కూడా రెడీ చేశారు. కావాలంటే ఇంకా ఫైనల్గా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అనమాట. సో ఫైనల్గా అయిపోయింది, ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేసుకోవచ్చండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. 1-2 నిమిషాలు. సేమియా ఉప్మా రెడీ. సేమియా ఉప్మా రెడీ టు ఈట్. ఎలా ఉంది? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. దిస్ ఈజ్ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందనమాట. Thank you so much for watching my video. Like, share, comment. Thank you. Bye bye.